ఇప్పుడు వస్తారా తమ్ముళ్ళు, తేలిపోతుంది. స్వచ్ఛందంగా మీకు మనుషులు రారు. మదనపల్లికి వచ్చి నువ్వు చూడు, నువ్వు ఎంత అన్యాయం చేశావో చెప్తా. జిల్లా విషయం వస్తా. ఇంకో పక్కన ఆడబిడ్డల్ని అవమానపరచడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ఉంది. ఒక్క విషయం మీరు చూడండి, రాజకీయాల్లో ఎన్ని విభేదాలున్నా సొంత చెల్లి పుట్టుకనే తప్పుడు ప్రచారం చేసేవాళ్ళని ఏమనాల తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. బాధ అనిపించదా మనకు? అందుకే మనకు చరిత్ర చెప్పిన నగ్న సత్యం, ఆడబిడ్డల్ని ఎక్కడ గౌరవిస్తే అక్కడ దేవతలు ఉంటారని చెప్పి అంటాం. ఆ సంస్కారం తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈరోజు సిద్ధం అన్నాడు, మేము సిద్ధం అన్నాడు. నేరుగా ఇడుపులపాయకి వెళ్ళాడు, బయట వచ్చాడు. ఎట్లొచ్చాడో చూసారా తమ్ముళ్ళు? ఫోటో బాబాయిని గొడ్డలతో చంపేసిన వ్యక్తితో బయట వచ్చాడు. అంటే మిమ్మల్ని అందరినీ కూడా గొడ్డలతో లేపేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమోదిస్తారా మీరు? బాబాయిని గొడ్డలతో చంపేసిన వ్యక్తులు 5 ఏళ్లైతే మీ చెల్లి అడుగుతా ఉంది, సమాధానం చెప్పు జగనన్న అని. నీకు ఓటే ఇద్దని చెల్లి చెప్పింది. ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. ప్రజలకు చెప్పిన తర్వాతనే ఓటుకురా. మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, అందరినీ ఇబ్బంది పెట్టావు, మేము భరిస్తున్నాం. దేనికోసం అంటే మీకోసం, ఈ రాష్ట్రం కోసం భరిస్తున్నామని మరొకసారి తెలియజేస్తున్నా.